నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రష్యాలోని చాలా మంది తెలుగు విద్యార్థులు ముఖ్యంగా మరణిస్తున్నారు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. సో అంటే మనం గతంలో చూసుకుంటే విదేశాలకు వెళ్తున్న విద్యార్థులపైన దాడులు జరుగుతున్నాయి అన్నారు. సో పర్టికులర్‌గా ఇప్పుడు రష్యాలోనే ఎందుకు జరుగుతుందని అనుకోవచ్చు? రష్యాలో నిన్న ఇండియన్ విద్యార్థులు అందరూ తెలుగోళ్ళు ఉన్నారో లేదో కన్ఫర్మ్ లేదు. ఉన్నారని చెప్తున్నారు. అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఆ విద్యార్థులు ఎవరు, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే అది అనౌన్స్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్‌గా రక్షణ అక్కడ కరువు అవుతుందని చెప్పి మన ఎంబసీలు వాళ్ళ పేర్లు చెప్పలేదు, వివరాలు చెప్పలేదు. అందులో తెలుగోళ్ళు కూడా ఉన్నారనేది అయితే అంటున్నారు, కానీ వివరాలు తెలియదు. మేజర్‌గా భారతీయులు అని చెప్పొచ్చు. వాళ్ళ మీద దాడులు జరిగాయి రష్యాలో. సో మామూలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ మీద అనేక చోట్ల ఆస్ట్రేలియాలో జరిగాయి, ఐర్లాండ్ జరిగాయి, ఇంగ్లాండ్లో జరిగాయి, ఇంకా అమెరికాలో జరుగుతున్నాయి. చాలా చోట్ల అయితే భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి. అందుకని మన విద్యార్థులు కూడా తగ్గిపోయారు. వరల్డ్ వైడ్గా మన విద్యార్థులు 2024లో 13 లక్షలు ఉన్నారు. 13,33,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2024లో ప్రపంచంలో ఉండే గ్లోబల్ దీంట్లో మన స్టూడెంట్స్ పాపులేషన్. అట్లాంటిది 2025కి వచ్చేసరికి 12,50,000కి వచ్చేసారు. అంటే దాదాపు 1 lakh తగ్గిపోయారు. ఎందుకంటే మనోళ్ళు ఇవన్నీ చూసి మనం ఎందుకులే వెళ్ళడం అని తగ్గిపోతున్నారు. రెండోది అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రూల్స్ ను కూడా, వీసా ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ చేశారు. ఈ 2 కారణాల వల్ల మన విద్యార్థుల సంఖ్య, విదేశాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అయితే రష్యాలో ఏంటంటే ముందు నుంచి కూడా ఒకప్పుడు కమ్యూనిస్టు ముఖ్యంగా సిపిఐ, సిపిఎం పార్టీల వాళ్ళ నాయకుల పిల్లలు అక్కడ చదువుకున్న వాళ్ళు. నా ఫ్రెండ్స్ కూడా 2-3 అప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లో ఉండి రష్యాకి వెళ్ళి మెడిసిన్ చేసి వచ్చేవాళ్ళు. అక్కడ చీప్ గా ఉంటది, పైగా వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళకి అక్కడ అన్ని చీప్ గా ఇస్తారు. ఆ తర్వాత అమెరికానో లేకపోతే యూరోప్ పోలేని విద్యార్థులు ఎక్కువగా సోవియట్ యూనియన్, మాజీ సోవియట్ యూనియన్ దేశాలైన జార్జియా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి దగ్గర మెడిసిన్ పోయి చేయడం. ఎందుకంటే అక్కడ మెడిసిన్ చేస్తే ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక ఎగ్జామ్ ఏదో ఉంటుంది, మొత్తానికి ఇక్కడ మెడికల్ కౌన్సిల్ వీళ్ళని గుర్తిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఉక్రెయిన్ వార్ తర్వాత 2022లో రష్యా ఉక్రెయిన్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఉక్రెయిన్కి ఆగిపోయారు, మన విద్యార్థులందరూ వచ్చేసారు. జార్జియా, రష్యాలో మన వాళ్ళు పెరిగారు. దాదాపు ఇప్పుడు మన వాళ్ళు రష్యాలో 35,000 మంది విద్యార్థులు మెడికల్ ఫీల్డ్ లో ఉంటున్నారు. సో ముఖ్యంగా సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో, తర్వాత ఉఫా, ఈ 3 నగరాల్లో మన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అక్కడ యుద్ధం తర్వాత ఏమైందంటే అక్కడ పరిస్థితులు బాగా మారాయి. ఉద్రిక్త వాతావరణం అనేది రష్యాలో కూడా పెరిగింది. దాంతో పాటు అక్కడ ఏమైందంటే ఈ యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. పాపులేషన్ అనేది ఓవరాల్ గానే యూరోప్ అంతా కూడా తగ్గుతుంది. రష్యాలో కూడా ఎవ్రీ ఇయర్ మామూలుగా అయితే రష్యన్ పాపులేషన్ 14,50,00,000 ఉన్నారు. అందులో ఎవ్రీ ఇయర్ 0.4% తగ్గుతూ ఉన్నాయి రేటు. రివర్స్ రేటు, నెగటివ్ రేట్ అంటారు. నెగటివ్ రేట్ లో ఉంది రష్యా పాపులేషన్. రెండోది యుద్ధానికి సైనికులు కావాలి. అలాగా మన వాళ్ళని కూడా మొత్తంగా మన ఇండియన్ పాపులేషన్ 1,35,000 మంది ఉన్నారని చెప్తున్నారు రష్యాలో. అందులో ఆ మధ్య ఒక 100 మందిని మన వాళ్ళని వీళ్ళు ఏదో ఒక పేరుతో అక్కడ వర్క్ అని చెప్పి పిలిపించి వీళ్ళని మిలిటరీలోకి తీసుకెళ్ళిపోయారు ఫోర్స్. అలాగా 40 మంది చనిపోయారు ఇండియన్స్ ఆ యుద్ధంలోకి వెళ్ళి. ఆ తర్వాత మోడీ 2024లో విజిట్ చేసినప్పుడు ఈ ఇష్యూని చెప్తే 96 మందిని మళ్ళీ వెనక్కి పంపించగలిగారు. ఆ తర్వాత ఈ మధ్య రష్యాకి మనకి మధ్య ఒప్పందం మొన్న డిసెంబర్లో పుతిన్ వచ్చినప్పుడు మన వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలంటే 1,00,000 మందిని సప్లై చేస్తామని కూడా మోడీ చెప్పాడు. సో ఇంకొక 1,00,000 మందికి అక్కడ పోవడానికి అన్ని రకాలుగా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాలి అక్కడ వర్క్ ఫోర్స్, ముఖ్యంగా కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ లో వాళ్ళకి ఇండియా నుంచి వర్క్ ఫోర్స్ కావాలి. అలా వెళ్తున్నారు మనోళ్ళు. సో ఈ ఒక పక్క విద్యార్థులు 35,000 మంది ఉంటే మిగతా అందరూ కలిసి 135,35,000 మంది అక్కడ ఇండియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు నిన్న ఒక దారుణమైన, అంటే ఇప్పటి వరకు యుద్ధం తర్వాత మన వాళ్ళ మీద దాడులు అనేవి ఈ స్థాయిలో జరగలేదు. నిన్న ఈ ఉఫా అనే ఒక స్మాల్ టౌన్ ఉంది, అక్కడ అదొచ్చి ఉఫా అనేది వచ్చి బస్కరోత్సవ్ అనే ఒక
రిపబ్లిక్ అంటారు. ఆ రిపబ్లిక్ కి క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీలో బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని ఉంది. ఈ మెడికల్ యూనివర్సిటీలో ఫారిన్ విద్యార్థులు వందలాది మంది, ముఖ్యంగా ఆఫ్రికన్స్, సెంట్రల్ ఏషియా, ఇండియన్స్, ఈ 3 ప్రాంతాలకు చెందిన వాళ్ళు వందలాది మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో. అందుకని వీళ్ళకి సపరేట్ గా ఫారిన్ స్టూడెంట్స్ హాస్టల్ అని సపరేట్ గా వింగ్ ఒకటి పెట్టున్నారు. ఆ వింగ్ లో ఒక స్పోర్ట్స్ హాల్ ఉంది. ఆ స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ అవన్నీ ఆడతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత అక్కడ కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు. సడన్ గా ఒక 15 year ఓల్డ్ కుర్రవాడు కత్తి తీసుకొని వచ్చి చొరబడి టక 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 అని పొడవడం మొదలు పెట్టాడు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడి చేసి. సో వాడు చాలా ఫెరోసియస్ గా ఉన్నాడు, అరుస్తున్నాడు, స్లోగన్స్ ఇస్తున్నాడు, గో బ్యాక్ అంటున్నాడు. తర్వాత హోలోకాస్ట్ అంటారు, అంటే జర్మనీలో హిట్లర్ టైంలో జరిగిన నరమేధాన్ని హోలోకాస్ట్ అంటారు. హోలోకాస్ట్ అంటున్నాడు. తర్వాత వీళ్ళ రక్తంతో గోడ మీద స్వస్తిక్ గుర్తు, హిట్లర్ది స్వస్తిక్ గుర్తు కదా, అది వేసాడంట రక్తంతో పొడిచి పొడిచి వెళ్ళి. సో వీళ్ళు జనం ఊహించలేదు కదా, ఎవరు కూడా గట్టిగా నిలబడి అతను పట్టుకోవడానికి ట్రై చేయలేదు. కకావికలై పరిగెత్తారు వీళ్ళు. అంటే ఏం ఒకడొచ్చాడా 10 మంది వచ్చారా ఏం అర్థం కాలేదు. ఆ గందరగోళంలో జనం వెళ్ళిపోయారు. మొత్తానికి 6 మంది మీద చాలా అటాక్ జరిగింది. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసుల్ని కూడా ఇతను దగ్గరికి రానిలేదు. వాళ్ళని కూడా 2 పోలీసుల్ని బాగా గాయపరిచాడు. మొత్తానికి వాళ్ళు కూడా గట్టిగా కొట్టి ఇతను కూడా బాగా గాయపరిచారు. అలాగా పట్టుకొని వెళ్ళారు. తర్వాత అర్థమైంది ఏమంటే అతను నియోనాజీ అంటారు. నియోనాజీ అంటే నాజీ అంటే జర్మన్ కాలంలో నాజీస్. కొత్తగా ఇప్పుడు నాజీ ఐడియాలజీ యూరప్, అమెరికాలో చాలా మంది సంఘాలు పెట్టుకొని వాళ్ళు విదేశీయుల మీద దాడులు జరుపుతుంటారు. వాళ్ళని నియోనాజీస్ అంటారు. అమెరికాలో కూడా కేకేకే అంటారు, కుక్లక్స్ క్లాన్. సో దాని మీద చాలా సినిమాలు, లిటరేచర్ అంతా వచ్చింది. సో ఇలాగా రష్యాలో కూడా ఇప్పుడు ఇట్లాంటి సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. వీళ్ళు జెనోఫోబియా అంటారు. జెనోఫోబియా అంటే విదేశీ వాళ్ళ మీద వ్యతిరేకత, వాళ్ళ మీద కోపం, తీవ్రమైన ఇది, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని అవమానించడం, కొన్నిసార్లు వాళ్ళ స్త్రీలను రేపులు చేయడం, ఇవన్నీ చేస్తారు. సో అలాగా ఈ జెనోఫోబియా గ్రూప్ ఒకటి అక్కడ బలంగా ఉంది. అందులో ఉన్నాడు ఆ కుర్రాడు. వాడు ఎక్కువగా ఆన్లైన్ లో ఇదే ఈ లిటరేచర్ చదవడం, ఈ గ్రూపులతో వాడు ఇదయ్యి వాడు హేట్ రేట్ ను పెంచుకొని ఇక్కడైతే ఫారినర్స్ ఉంటారని చెప్పి వాడు ఆ వింగ్ లోకి దూరి చేశారు. పోలీసులు అయితే పట్టుకున్నారు, తీసుకెళ్లారు. వాడికి కూడా గాయాలు బాగానే అయినాయి. మిగతా వాళ్ళలో ఈ 6 మందిలో 4 ఇండియన్స్ ఉన్నారు, మిగతా 2 వేరే దేశస్తులు. సో ఈ 4లో ఒకతనుకైతే ఇండియన్ స్టూడెంట్ కి సీరియస్ గా ఉందని చెప్తున్నారు, అంటే క్రిటికల్ కండిషన్ ఉంది. మిగతా 3 అయితే సేఫ్. అంటే ఓవరాల్ గా 6 మందిలో 5 మంది సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్, బట్ హాస్పిటల్లో ఉండాలి. యూనివర్సిటీ కూడా క్లోజ్ చేసేసారు. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే విద్యార్థుల్లో అంతా నెలకొనింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, అక్కడే మళ్ళీ ఉండాలి. సెక్యూరిటీ ఇప్పుడైతే సెక్యూరిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు విమర్శలు కూడా ఆ యూనివర్సిటీ మీద వస్తున్నాయి. ఎందుకంటే ఫారిన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు, ఆ టౌన్ లో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ లేరు, ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే తను ఆపి ఉండే అవకాశం ఉంది. అదేమీ చేయకుండా అతను ఏమైనా తుపాకీ తెచ్చుంటే కష్టం అనుకోవచ్చు ఆపడం. కత్తే కాబట్టి సెక్యూరిటీ గార్డ్, ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటే అసలు వాడు ధైర్యం కూడా చేయకుండా పోయిండొచ్చు, 15 year కిడ్డే కాబట్టి. సో అలాగా ఇప్పుడు భయభ్రాంతం అయితే అవుతున్నారు రష్యాలో. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. మొన్ననే ప్రిస్కో అని అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో స్మాల్ టౌన్ ఉంది. ఆ టౌన్ లో మొత్తం ఇండియన్స్ వెళ్ళిపోమని ఆ కౌన్సిల్ లోనే డిస్కషన్ పెట్టారు. మొన్న కౌన్సిల్ జరిగితే అక్కడ మున్సిపల్ కౌన్సిల్ అంటారు కదా, అలాగే కౌన్సిల్ జరిగితే మొత్తం ఇండియన్స్ గో బ్యాక్ అని. ఎందుకంటే 2020లో దాని పాపులేషన్ 33,828 మంది ఉన్నారు ఆ టౌన్ లో. అప్పుడు ఇండియన్స్ పాపులేషన్ 2% ఉండింది. ఇవాళ ఆ నగరంలో 2,30,000 మంది పాపులేషన్కి వెళ్ళిపోతే అందులో ఇండియన్స్ లేకపోతే ఏషియన్స్ కలిపి 33% ఉన్నారు. సో ఈ జనాభా పెరిగిపోయింది. విద్యార్థుల్లో అయితే దాదాపు 44%
ఏషియన్సే ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ మైనార్టీలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని ప్రిస్కో కౌన్సిల్ సమావేశం అయ్యి డిస్కషన్ పెట్టారు. అందులో అక్కడే ఉన్న ఇండియన్స్ కూడా గట్టిగా ఆ వీడియోలంతా నేను చూశాను, వైరల్ అవుతున్నాయి. అలాగా చాలా నగరాల్లో ఏమైందంటే ఇండియన్ పాపులేషన్ కి యాంటీగా లోకల్స్ అంతా ఆర్గనైజ్ అయ్యి మీరు వెళ్ళిపోండి అని చెప్పి H1B వీసాలు మోసం చేస్తున్నాయి, ఫ్రాడ్ జరుగుతున్నాయని స్ట్రిక్ట్ గా ఇప్పుడు చాలా రాష్ట్రాలు చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఐస్ అనే డిపార్ట్మెంట్ కూడా దాడులు చేస్తుంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్, ఐస్ అంటారు. సో ఇలాగా ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థుల మీద కావచ్చు, మన ఇండియన్స్ మీద కావచ్చు దాడులు జరుగుతున్నాయి. కాబట్టి రష్యాలో కానీ లేకపోతే ఆ మధ్య జార్జియాలో కూడా ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి, గొడవలు జరిగాయి. జార్జియాలో కూడా మెడికల్ దీంట్లోనే జరిగాయి. అప్పుడు కూడా ఆ స్టోరీ నేను చెప్పాను. సో ఓవరాల్ గా ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఇంత ముందులాగా మనకేదో ఛాన్స్ వచ్చింది వెళ్ళిపోదాం అని కాకుండా అన్ని తెలుసుకోవాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉంది, ఇలాంటి నియోనాజీ ఫోర్సెస్ అక్కడ ఎవరున్నారు, ఇప్పుడు ఏవి యాక్టివేట్ అవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. భయాన్ని రేకెత్తించే ఒక పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పాపులేషన్ డామినేషన్ జరుగుతుందని వాళ్ళకి ఒక భయం కూడా పెరుగుతుంది. అంతే కదా. థ్యాంక్ యూ.